క్రిటికల్ కేర్ అంటే ఇప్పుడు ఆ, మామూలుగా బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం అంటే ఎట్లయితే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో, హార్ట్కి సంబంధించి కార్డియాలజిస్ట్ ఉంటారు, అట్లనే లంగ్స్ కి సంబంధించి పల్మనాలజిస్ట్ అని ఉంటారు. కానీ ఇట్లా మూడు నాలుగు అన్ని ఒకటేసారి కానీ ప్రాబ్లం వస్తే క్రిటికల్ కేర్ దగ్గరకు వస్తారు. అవే మేము చూస్తాము, ఐసీయూలో పెడతాము అప్పుడు పేషెంట్ ని. మామూలుగా మేము రెగ్యులర్ గా చేసేది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. దాంట్లో ఇప్పుడు ఈ క్రిటికల్ కేర్ అనేది మొన్న లాస్ట్ వీక్ ఒక పేషెంట్ గురించి చెప్తాను నేను. పేషెంట్ ఇంటి దగ్గర సడన్ గా ఏదో గజ్జల దగ్గర నొప్పి వచ్చిందని పడుకొని ఏదో మందు రాసుకోవడమో ఏదో వేసుకుంటూ ఉన్నప్పుడు సడన్ గా అన్కాన్షియస్ అయిపోయాడట. అన్కాన్షియస్ అయిపోతే ఇంక అక్కడ నుంచి మా హాస్పిటల్కి తీసుకొని వచ్చారు. వచ్చేసరికి ఆయనకి గుండె కొట్టుకోవడం కానీ ఏమీ లేదు. అయితే వెంటనే సిపిఆర్ అనేది మీకు తెలుసుంటది. సిపిఆర్ అనేది స్టార్ట్ చేసాము. ఈ సిపిఆర్ అంటే చెస్ట్ మీద పెట్టి కంప్రెస్ చేస్తారు కదా, అట్లా సిపిఆర్ స్టార్ట్ చేసాం. ఆ సిపిఆర్ స్టార్ట్ చేస్తూ ఉండగా ఒక 20 నిమిషాలు అయింది కానీ ఆయన గుండె కొట్టుకోవడం ఏమి స్టార్ట్ కాలేదు. అయితే మన దగ్గర ఈ ఎక్మో అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎక్మో అనే దానికి ఏంటనేది చెప్తాను. బట్ ఆ పేషెంట్ కి మనం ఎక్మో వేసాము, సిపిఆర్ అవుతుండగానే వేసాము. ఎక్మో వేసేసరికి ఆయనకి గుండె కూడా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక వారానికి ఎక్మో కూడా తీసేసాము. ఆ తర్వాత వెంటిలేటర్ కూడా తీసేసాము. ఆయన నడుచుకుంటా ఇంటికి కూడా వెళ్ళాడు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనకి ఇట్లాంటి ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు అట్లాంటి ప్లేసుల్లో కాకుండా కర్నూలులో, నంద్యాలలో ఇట్లాంటివన్నీ అసలు పాసిబులా, ఇట్లాంటివన్నీ మనం చేయగలుగుతామా అని మీకు చాలా డౌట్లు ఉండొచ్చు. ఇలాంటిదే ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ ని మేమే మా హాస్పిటల్ నుంచే నేనే వచ్చి ఇక్కడ శాంతిరామ్ హాస్పిటల్లో ఎక్మోనే వేసి స్టార్ట్ చేసి మనము హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఒక రోజు. ఆమె కూడా ఒక వారానికి బతికి మంచిగా అయ్యి ఇప్పుడు నంద్యాలలో ఉంది. వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మాతో కాంటాక్ట్ లో ఉంటారు. ఆమె ఆల్రెడీ ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితి నుంచి బతికింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఎప్పుడు. సో ఎక్కువ అనేది ఏంటంటే, ఇప్పుడు మనిషి చనిపోతున్నాడు అంటే ఆఖరికి ఊపిరి తీసుకోవడము, గుండె కొట్టుకోవడం అనేవి ఆగిపోతాయి. అయితే ఈ రెండింటిని కానీ మనం సపోర్ట్ చేయగలిగామంటే చనిపోయే పరిస్థితుల్లో ఉన్న మనిషిని కూడా మనం మంచిగా చేయొచ్చు. అట్లనే ఎక్కువ అనేది ఊపిరితిత్తుల్లోంచి ఆక్సిజన్ అనేది లోపలికి పోకపోయినా, లేకపోతే గుండె సరిగ్గా కొట్టుకోకపోయినా మనం ఎక్మో అనేది వేయొచ్చు. ఎక్మో అనేది ఏంటంటే, ఇప్పుడు కిడ్నీకి ఎట్లయితే డయాలసిస్ ఉందో, అంటే కిడ్నీ పనిచేయకపోతే డయాలసిస్ లో ఒక ఫిల్టర్ పెట్టి ఆ బ్లడ్ ని బయటికి తీసి ఆ ఫిల్టర్ లో ఈ బ్లడ్ అంతా ప్యూరిఫై చేసి మళ్ళీ మనం ఒంట్లోకి ఎక్కిస్తాం. ఇది డయాలసిస్. ఇట్లనే ఎక్మో కూడా ఏంటంటే, బ్లడ్ ని బయటకు తీసి దాంట్లో ఆక్సిజన్ ఎక్కించడము, కార్బన్ డైఆక్సైడ్ బయటకు తీసేయడము, అట్లనే బీపీ పెంచడానికి దానికి తగిన ఎక్మోలో సపోర్ట్లు పెట్టడము, దాన్ని మళ్ళీ అదే రక్తంని ఒంట్లోకి ఎక్కించడము. ఇది ఎక్మో అన్నమాట. దీంట్లో రకరకాల ఎక్మోలు ఉన్నాయి, దాంట్లో రకరకాల సపోర్ట్స్ ఉన్నాయి. ఓన్లీ ఊపిరితిత్తులకు సపోర్ట్ చేసే ఎక్మో ఒకటి ఉంటుంది. ఊపిరితిత్తులు అట్లనే గుండెకి సపోర్ట్ చేసే ఎక్మో కూడా ఇంకొకటి ఉంటుంది. పేషెంట్ కండిషన్ ని బట్టి మనము ఏ ఎక్మో వాళ్ళకి అవసరం అనేది మనము డిసైడ్ చేసి వేస్తాం. సో ఇప్పుడు ఎక్మో వేసిన వాళ్ళు వాళ్ళకున్న కెపాసిటీని బట్టి, వాళ్ళకున్న జబ్బుని బట్టి వాళ్ళు కొంతమంది 2-3 రోజులకే మంచిగా అవుతారు, కొంతమంది వారం 10 రోజులకి మంచిగా అవుతారు. సో మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన యశోద హాస్పిటల్, హైటెక్ సిటీలో ఉండే యశోద హాస్పిటల్లో ఈ ఎక్మో అనే దానికి వరల్డ్ మొత్తానికి ఒక సొసైటీ ఉంది. ఎల్సో అని, ఈఎల్ఎస్ఓ అని ఒక సొసైటీ ఉంది. ఈ ఎల్సో సొసైటీ వరల్డ్ లో ఎవరెవరైతే ఎక్మో చేస్తున్నారు, ఎవరెవరైతే ఎక్మోని ఆఫర్ చేస్తున్నారు పేషెంట్లకి, ఆ హాస్పిటల్స్ అన్నిటిని ఒక లిస్ట్ తీసి వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, వీళ్ళు చేస్తే పేషెంట్లు ఎలా బతుకుతున్నారు, ఎంతవరకు బతుకుతున్నారు, కాంప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆ సిల్వర్, గోల్డ్, ప్లాటినం అని స్టేటస్లు ఇస్తుంది. ఆ ఎల్సో అనే బాడీ అమెరికాలో ఉంటది. ఆ అమెరికాది అన్నిటికీ స్టేటస్లు ఇస్తా ఉంటది. అలాగా మన భారతదేశం మొత్తానికి ప్లాటినం స్టేటస్ ఉండే ఒకే ఒక హాస్పిటల్ యశోద హాస్పిటల్. అంటే వాళ్ళు ఆ స్టేటస్ ఇచ్చారు అంటేనే మనల్ని ఒక 3-4 ఏళ్లుగా
మనం ఎన్ని ఎక్మోలు వేస్తున్నాము, వేసిన ఎక్మో పేషెంట్లు ఎలా బతుకుతున్నారు, వాళ్ళకి ఎండే కాంప్లికేషన్స్ ఏంటి, బతికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి దానికి మన హాస్పిటల్ ఎలా ఫాలో అవుతున్నారు అనే దాన్ని బట్టి ఆ స్టేటస్ ఇస్తారు. సో భారతదేశంలో ఇంత ప్లాటినం సెంటర్ అనే ఒక ప్రెస్టీజియస్ స్టేటస్ ని మనకి ఇంత దగ్గరలో ఉండడం అనేది మనందరికీ అదృష్టమే. అట్లాంటిది మన దగ్గర ఉంది కాబట్టే ఇప్పుడు నంద్యాలలో ఉన్నాను కాబట్టి నంద్యాల పేషెంట్ గురించి చెప్తున్నాను మీకు. శాంతిరామ్ నుంచే తీసుకెళ్ళాం ఆ పేషెంట్ ని. సో అలాగే ఎక్మో అనేది మనము ట్రాన్స్ప్లాంట్ కోసం కూడా మనం వాడచ్చు. ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు కొంతమందికి ఇట్లా గుండె ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కొన్నిసార్లు ఈ ఎక్మో అనేది ఒక మ్యాజిక్ మెషిన్ కాదు కదా. ఎక్మో అనేది జస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఆ పేషెంట్ ఉండే కెపాసిటీతో వాళ్ళే మంచిగా అవ్వాలి. ఆ మంచిగా కావట్లేదు అనుకోండి, కొన్నిసార్లు ఊపిరితిత్తులు మార్పిడి చేయడం కానీ, లేకపోతే గుండె మార్పిడి చేయడం కానీ కూడా మనం చేసే ఈ టెక్నాలజీ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ మనకి అవైలబుల్ ఉంది యశోదాలోనే. సో కొంతమంది ఎక్మో పెట్టిన వారం 10 రోజులకి మంచిగా అయిపోతారు, కొంతమంది మంచిగా కాలేరు. అలాంటి వాళ్ళకి ఇంకా ఊపిరితిత్తులు మంచిగా కావు అనుకున్న వాళ్ళకి మనము లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసిన వాళ్ళు ఉన్నాం. లంగ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎట్లా చేస్తాము, ఇప్పుడు ఎట్లయితే మనము ఊపిరితిత్తుల్ని ఎట్లా పరిస్థితి ఉంది అనేది చూసిన తర్వాత వారం 10 రోజులకి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ కి, మనం ఇచ్చిన ఎక్మోకి కూడా అది మంచిగా కావట్లేదు అంటే మనము సిటీ స్కాన్ లో, లేకపోతే గుండెకి స్కానింగ్ తీసే ఎకోలో, వీటిలో మనకి తెలిసిపోతుంది అవయవాలు ఎలా ఉన్నాయి, ఎలా ఇంప్రూవ్ అవుతాయి అని. దాన్ని బట్టి ఫ్యామిలీకి, పేషెంట్ కి మనము చెప్తాం ఇట్లా ఊపిరితిత్తులు మంచిగా అయ్యేటట్లేవు, లేకపోతే గుండె ఇంకా బలహీనంగానే ఉంది, దాన్ని మార్చాల్సి వస్తుంది అన్నట్టు. సో అది ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరన్నా కొంతమంది పేషెంట్లు ఏదన్నా మేజర్ యాక్సిడెంట్ అయ్యి తలకి చాలా దెబ్బ తగిలి అది మంచిగా కాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ చేసే రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ట్రీట్మెంట్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు మంచిగా అవ్వరు కాబట్టి చాలా సివియర్ గా డ్యామేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి మంచిగా చేయలేకపోయే పరిస్థితుల్లో కొంతమంది పేషెంట్లు బ్రెయిన్ డెత్ అవుతారు. బ్రెయిన్ డెత్ అనేది మనం నార్మల్ డెత్ లాగానే, మనం వెంటిలేటర్ తీసేస్తే గుండె కొట్టుకోవచ్చు, గుండె కొట్టుకోదు అని అంటే ఇంకా కంప్లీట్ డెత్ అయినట్టే. సో ఇట్లాంటి వాళ్ళని బ్రెయిన్ డెత్ పేషెంట్స్ అంటాం. సో ఆ బ్రెయిన్ డెత్ అనేది మనం ప్రూవ్ చేయడానికి రకరకాల టెస్టులు ఉన్నాయి. దానికి రకరకాల స్పెషలిస్టులు వస్తారు, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, అట్లాగా రకరకాల స్పెషలిస్టులు వచ్చి ఆ పేషెంట్ బతుకున్నారా లేకపోతే బ్రెయిన్ డెడ్ అనేది మనకి నిర్ధారణ చేస్తారు.